ముందుగా మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకతీయ వర్సిటీ పరీక్షా ఫలితాల్లో అవకతవకలపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. కొందరు విద్యార్థులకు 100కు 105 మార్కులు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనా భవనాలను కూడా ముట్టడించారు. విద్యార్థులు వీసీ ఛాంబర్ను కూడా ముట్టడించేందుకు ప్రయత్నించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో 3 విద్యార్థులకు గాయాలయ్యాయి. అది మనం చూస్తున్నాం. కాకతీయ వర్సిటీ పరీక్షా ఫలితాల్లో అవకతవకలపై విద్యార్థులు ఈరోజు ఆందోళనకు దిగారు. కొందరు విద్యార్థులకు 100కు 105 మార్కులు వేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిపాలనా భవనాలను ముట్టడించారు విద్యార్థులు. అలాగే వీసీ ఛాంబర్ను కూడా ముట్టడించేందుకు ప్రయత్నించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ తోపులాటలో 3 విద్యార్థులకు గాయాలయ్యాయి. అయితే డిగ్రీ పరీక్షా ఫలితాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ సాయన్న. పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనన్న ఆయన బాధ్యులపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడ పొరపాట్లు జరిగాయో తెలుసుకునేందుకు ఓ కమిటీ వేస్తున్నట్లుగా ప్రకటించారు. సాంకేతిక తప్పిదం వల్లే 100కు 105 మార్కులు వచ్చాయని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. పరీక్షల విభాగంలో సమూల మార్పులు చేస్తామంటున్న కేయూ వైస్ ఛాన్సలర్తో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. డిగ్రీ పిహెచ్డి పరీక్ష ఫలితాల్లో గందరగోళంకు సంబంధించి హెచ్ఎంటీవీ కథనాలపై కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సాయన్న స్పందించారు. దీనిపై మాట్లాడేందుకు ప్రస్తుతం వీసీ మనతో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే డిగ్రీ వార్షిక పరీక్షలో అనేక పొరపాట్లు దొరికాయి, ప్రధానంగా 100కు 105 మార్కులు. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? డిగ్రీ పరీక్షలలో మాకు మొత్తం 395 కాలేజీలు ఉన్నాయండి. ఈ కాలేజీలలో చాలా వాటిలలో డాటా కొంచెం పంపడంలో కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్స్ కానీ అక్కడ ఉన్న క్లర్కులు కానీ కొంచెము అశ్రద్ధ చూపడము, దాంతోపాటు కొన్ని పొరపాట్లు వచ్చిన దృష్టికి వచ్చింది. వాటి అన్ని సవరించినాము. 100కు 105 అనేది ఏంటంటే మాకున్న రూల్స్ ప్రకారము కొంచెము రిజల్ట్స్లో ఒక పర్సెంటేజ్ మేరకు వచ్చినప్పుడు మోడరేషన్ అనే ఒక ప్రక్రియ ఉంటుంది. ఈ మోడరేషన్ ప్రక్రియలో అందరికీ 5 మార్కులు కలపడం జరిగింది. దాంట్లో ఏదైతే విద్యార్థికి 100 మార్కులు వచ్చినాయో ఆ సాంకేతిక కారణాల వల్ల ప్రోగ్రామింగ్లో 100 కూడా 5 యాడ్ చేసి 105 మార్కులు రావడం జరిగింది. అది సరిదిద్దామండి. అంటే ఈ గతంలో ఏ పొరపాట్లు జరిగినా సాంకేతిక కారణాలని చెప్పి ఒక సాకు చూపించి తప్పించుకుంటున్నారు. పరీక్షల విభాగం అధికారులు అని చెప్తున్నారు. పరీక్షల విభాగం ప్రక్షాళన చేసే కార్యక్రమం చేపడుతున్నారా? ఎందుకు ఇట్లాంటి పొరపాట్లు పదే వస్తున్నాయి? ఖచ్చితంగా మేము ఇప్పుడు పరీక్షల విభాగంలో కొంచెం మార్పులు చేస్తామండి. ముఖ్యంగా అక్కడ ఉన్న పని విధానం దాని గురించి కూడా మేము అందరికి చెప్పడం జరుగుతుంది. అడిషనల్ కంట్రోల్స్ కానీ మిగతా పనిచేసే వాళ్ళు కూడా శ్రద్ధగా చేయడానికి మేము అవి తీసుకుంటున్నాము. మిగతా ఎవరైనా ఖచ్చితంగా తప్పులు చేసినట్లయితే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటాము. ఇప్పుడైనా మార్పులు అయితే చేయడానికి ఇప్పుడు సన్నద్ధం చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో మీరు మార్పులు కూడా చూస్తారు. సో విద్యార్థులకు కావచ్చు, విద్యార్థి సంఘాలు అలా అనేక ప్రశ్నలు గుప్పిస్తున్నారు, అనేక ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు? ఇవి అక్రమాలు కావండి, మీ అక్రమాలు కావు, పొరపాట్లు జరిగి ఉండొచ్చు. పొరపాట్లు జరుగుతుంది, దాని మీద మేము పరిశీలిస్తాము. దాని మీద కమిటీ లాంటిది వేసి మేము దాని మీద చూస్తామండి. థ్యాంక్ యూ సార్. సో ఇది కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చెప్తున్నారు. ఖచ్చితంగా కొన్ని చిన్న పొరపాట్లు జరిగాయి, పొరపాట్లను సరిదిద్దుతున్నాం. ఖచ్చితంగా ప్రక్షాళన చేసే దిశలో చర్యలు ఉంటాయని చెప్పి వీసీ చెప్తున్నారు.